డిఎస్ మరణంతో నిజామాబాద్ రాజకీయాల్లో ఓ శకం ముగిసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరింత సమాచారం నిజామాబాద్లోని డిఎస్ ఇంటి దగ్గర నుంచి రజనీకాంత్ అందిస్తారు. పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 3 ఏళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి నేపథ్యం. దాదాపు 3 ఏళ్లుగా కూడా ఆయనకు రకరకాల అనారోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో పాలయ్యారు. దాదాపు ఇప్పటివరకు ఆయనకు 2 మేజర్ శస్త్రచికిత్సలు రెండు మేజర్ ఆపరేషన్స్ కూడా జరిగినాయి. అయితే ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ తెల్లవారుజామున హైదరాబాద్లోని తన స్వగృహంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఇక డి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మనం చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ అంటే ఒక శకంగా ఆయన ప్రస్థానం కొనసాగింది. విద్యార్థి నాయకుడి నుంచి మొదలైనటువంటి ఆయన రాజకీయ ప్రస్థానం 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా పనిచేసే స్థాయికి ఎదిగింది. ఒక దశలో ఆయన సీఎం స్థాయికి ఎదిగినటువంటి నేత, సీఎం పదవికి పోటీ పడ్డటువంటి నేతగా ఆయనకు పేరుంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాలంటేనే డిఎస్ అంటేనే నిజామాబాద్ జిల్లా రాజకీయాలు అనేంతలా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఎన్ఎస్యుఐలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ గ్రామంలో ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గం చెందినటువంటి దంపతులకు ఆయన జన్మించారు. అక్కడ నుంచి ఆయన ఎన్ఎస్యుఐ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్రియాశీల కార్యకర్తగా, విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నేతగా ఆయన ప్రస్థానం అంతా కూడా కొనసాగింది. 1989లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి, అప్పుడు నిజామాబాద్ స్థానంగా ఉంది, అది నిజామాబాద్ అసెంబ్లీగా ఉన్నటువంటి స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. 1989లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో ఆయన మంత్రిగా కొనసాగారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, అట్లాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరు సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఆయన కీలక పోర్ట్ఫోలియోల్ని నిర్వహించారు. విద్యాశాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇట్లాంటి కీలక శాఖల్ని ఆయన నిర్వర్తించినటువంటి నేపథ్యము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డి శ్రీనివాస్ అంటే ఒక పేరు, ఒక ప్రస్థానంగా ఆయన ఒక రాజకీయ ప్రస్థానం అంతా కొనసాగింది. 2 సార్లు ఆయన మంత్రిగా పనిచేశారు. 3 సీఎంల వద్ద 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం. ఇక 2004లో ఆయన పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 2004లో అట్లాగే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేయడమే ప్రధాన కారణం అంటూ ఆ రోజు చర్చ జరిగింది. ఒక దశలో సీఎం పదవికి పోటీ పడ్డటువంటి నేపథ్యం డి శ్రీనివాస్కు ఉంది. ఇక 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ రాజ్యసభ సభ్యునిగా, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగినటువంటి నేపథ్యం. అయితే గత కొద్ది సంవత్సరాలుగా, దాదాపు గత 3 సంవత్సరాలుగా కూడా ఆయన క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. డి శ్రీనివాస్కు 2 కుమారులు. డి శ్రీనివాస్ 2004లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత 2018, 2024 ఎన్నికల్లో ఆయన చిన్న కుమారుడు, ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఆయన రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరి 2018లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లోనూ ఆయన ఎంపిక అయినటువంటి నేపథ్యం. 2 కుమారులు కూడా క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నారు. ఇక రాజకీయాల్లో డి శ్రీనివాస్ మృతితో ఒక అంకం ముగిసిందని చెప్పొచ్చు. ఒక కీలక నేత, ఒక రాజకీయాన్ని ఏలినటువంటి ఒక నేత, బీసీ నేత ఈ తెల్లవారుజామున చనిపోవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత నేతలందరిలోనూ ఒక కలవరాన్ని లేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. డిఎస్ ఇంటి వద్దకు ఇప్పుడిప్పుడే అభిమానులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇక్కడ
అంత్యక్రియలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం డిఎస్ ఇంటి వద్ద మనకు కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాద్కి తీసుకురానున్నారు. ఆ తర్వాత రేపు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కీలక నేతగా పనిచేసినటువంటి డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఒక రాజకీయాల్లో డిఎస్ మృతితో ఒక అంకం ముగిసిందనేటువంటి చర్చ అందరూ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది.